వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హోమియోపతి కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్లు మంజూరు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా మరొక 3 కోట్ల రూపాయలను హోమియోపతి కాలేజ్కి మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల మరియు ఆసుపత్రిని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం చేస్తున్న పనులకు అదనంగా మౌలిక వసతులు, ఇతరతర పనులకు సంబంధించి 3 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. కార్తీక పౌర్ణమి నాడు ఒకదాని తరువాత ఒక వార్త వింటున్నాము అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. బాధ్యతగా పనులు చేస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతున్నామని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏమ్మా నువ్వే వచ్చేదాన్ని కదా, అయిపోయిందమ్మా చూసావా? ఓకే, ఎంగేజ్మెంట్ అన్నారు. హోమియో డాక్టర్ ఇద్దరికి అయ్యింది. ఎవరు ఈయన మన 3వ వార్డు ఎక్స్ట్రా ఉన్నాడు కదా హీరో. మీ నాన్నగారి పేరు ఇదే బల్లసి. అల్లు రామలింగయ్య హోమియో మెడికల్ కాలేజ్. నేను ఉదయమే చెప్పాను, ప్రభుత్వం ఒక కృషి వలన అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ 63ది 53కి తగ్గించిన ప్రక్రియలో పీజీ సీట్స్ 23 కూడా కోల్పోయే తరుణంలో మరలా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు, శాసనసభ్యుడిగా నేను, హెల్త్ మినిస్టర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరి యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకొని మొత్తంగా 63ది 53కి అయిన సీట్లని మళ్ళీ 63కి తెచ్చుకున్నాం. అలాగే కోల్పోతున్న 23 పీజీ సీట్స్ని కూడా కోల్పోకుండా కాపాడుకున్నాం. దీంతోపాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 90 లక్షలతోటి ఐపీఓపీ బ్లాక్స్ రెనోవేషన్ తెచ్చుకున్నాం. అది టెండర్ ఓపెన్ అయిపోయింది, పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకొక 3,20,00,000 చిరంజీవి బ్లాక్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాని మీద 3rd ఫ్లోర్ వేసుకునేందుకు గాను కాంపౌండ్ వాల్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, టాయిలెట్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ నిర్మాణం కొద్దీ 3,20,00,000 కూటమి అధికారంలోకి వచ్చిందో తెచ్చుకున్నాం. అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది. అంటే కూటమి వచ్చిన తర్వాత మొత్తంగా 4,10,00,000 తీసుకొచ్చున్నాం ఈ హోమియో మెడికల్ కాలేజ్. ఈరోజు మంచి రోజు. పీజీ సీట్స్ 23 సీట్లు కాపాడుకున్నాం. 63 సీట్లు కాస్త 50కి అయితే మళ్ళీ 63 సీట్లు పెంచుకున్నాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ మరొక 3 కోట్లు ఈ హోమియో కాలేజ్కి శాంక్షన్ చేసిందని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నా. అంటే మొత్తం కలిపి 7,10,00,000 ఈ 15 నెలల్లోనే ఈ హోమియో మెడికల్ కాలేజ్ కోసం కూటమి ప్రభుత్వం సాధించిన విజయమని కూడా చాలా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారికి, కేంద్ర మంత్రి గారు ఎవరైతే ఇక్కడ మనకి ఎంత ఇబ్బంది కలిగినప్పుడు పురంధేశ్వరి గారు పాపం అమెరికాలో ఉన్నారు, ఒక సహకారం కూడా తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ఆవిడికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, హెల్త్ మినిస్టర్ సత్య యాదవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇది కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన ఉన్న చిత్తశుద్ధి, విద్యార్థులపైన మాకున్న బాధ్యతను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత సమస్య నడుస్తూ ఉంటే కనీసం వైసీపీ వాళ్ళు హోమియో కాలేజ్లో సీట్లు ఏవైనాయి అన్నది ఆలోచించే పరిస్థితిలో వారు లేరు. ఎందుకు అలా ఉన్నారంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉంటే వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి. సోషల్ మీడియాలో ఉంటే అలా సోషలింగ్గానే పోతారు, కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజల యొక్క సమస్యను ఎప్పుడూ వాళ్ళు పరిష్కరించలేరు. ఇది వాస్తవం.